శుంకర సత్యనారాయణ గారు రాజారావు గారితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా, రాజారావు గారికి నేను సన్నిహితమైన క్షణం నుంచి ఆయన నాకు శుంకర సత్యనారాయణ గారు. ఏ సంవత్సరం అనేది ఖచ్చితంగా నేను చెప్పలేను. రాజమండ్రిలో ఉండగా రాజారావు గారి దగ్గర నేను నటుడిగా చేరాను. ఆయన చెన్నై చేరిన తర్వాత ఇవన్నీ జరిగాయి. చెన్నై చేరడం అనేది ప్రధానమైనటువంటి విషయం. చెన్నైలోనే ఈ మొత్తం మార్పులన్నీ జరిగాయి. ఇప్పుడు ఉదాహరణకి కేఎస్ ప్రకాశ్రావు గారు వీళ్ళందరూ నాకు చెన్నై అంటే వాళ్ళు జెయింట్స్ కింద లెక్క, ఒక్కొక్కళ్ళు స్టూడియో ఓనర్స్. అంచేత చెన్నై దగ్గర నుంచి నా చరిత్ర ప్రారంభమైంది. చెన్నైకి వెళ్ళేదాకా అది చరిత్ర కుటుంబానికే పరిమితమైంది. అవునండి, అవునండి. అసలు అదే చెప్తున్నా, ఆంధ్ర కల్చరల్ క్లబ్లో అందరూ లోపల పేకాడుతూ ఉంటే శుంకర సత్యనారాయణ గారు ఆ ముందు చదరంగం ఆడుతూ కూర్చునేవాడు. అప్పుడు కూడా బావగారు అంటే బావగారు అని మంచి చెడ్డ ఆ సన్నిహిత సంబంధం రాజారావు గారికి శుంకర సత్యనారాయణ గారికి మధ్య జరిగింది. అంటే ఒక పాయింట్ ఉందండి, అన్నీ రెడీగా ఉన్నట్టున్నా వచ్చిన గొడవ ఏమిటంటే ఇది ఎక్కడికక్కడే మళ్ళీ ఈ రివిజనిజం వచ్చేటప్పటికి రివిజనిజం గందరగోళం, ఈ గందరగోళాల్లో ఒక అయోమయమైనటువంటి స్థితి కంటిన్యూస్గా కొనసాగుతూ వస్తాం. అంటే అన్ని కాన్ఫిడెన్స్లు ఉన్నప్పటికీ ఏమో ఏం జరుగుతుందో, ఎవడేమో ఇదవుతాడో. ఏది నా పరిపక్వమైనటువంటి దశ అనేది సపరేట్గా ఉండదండి నా ఉద్దేశంలో. నా ఉద్దేశం చూడండి, ఇప్పుడు పెరిగినటువంటి వాళ్ళలో సీరియస్ సిన్సియర్ నాయకులు అందరూ కూడా ఇప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా నిలబడి ఉన్నారు. ఈ కింద ఉండేటువంటి ఈ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళది వీళ్ళది చూసి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతో పాటు ఈ తిరిగినటువంటి పరిస్థితులు, ఇప్పుడు మావో కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఒక ఖచ్చితమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇటు లెనిన్ వాళ్ళ లాంటి వాళ్ళు కావచ్చు, అక్కడ మావో లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు దారి తప్పలేదు అని నేను అనుకుంటున్నాను. ఆ దారి తప్పకుండా వీడు మళ్ళీ వచ్చాడంటే వీడు మళ్ళీ పునరుద్ధరిస్తాడు కదా. కూడా బీజేపీ అంటే ఆ మతం పేరుతో ఆచారాల పేరుతో ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తున్నారు కదా. అంటే ముస్లిం దేశాలు ఉన్నాయి కదా, ఒక హిందూ దేశం ఉంటే తప్పేంటి, మోడీ దీన్ని హిందూ దేశంగా చేస్తే మనం ఎందుకు కాదనాలి అనే వాళ్ళు చాలామంది మధ్యతరగతి చదువుకున్న యువతలోనే ఉన్నారు. నేను అంటున్నది వాళ్ళు అలాగే ఉంటారండి. నేను అంటున్నది వాళ్ళు ఉన్నారని మనం వాళ్ళ వెనకాల పరిగెట్టలేం కదా, పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా. వాళ్ళు ఎప్పటికప్పుడే వాళ్ళు ఇది చేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి భద్రాచలం దగ్గర ఉండే ఆవిడ ఎవరో ఉంది, సీత ఏదో ఉంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ కూడా నేను చాలామంది చేస్తున్నాను, మొత్తం నాదే అన్న పద్ధతిలో మాట్లాడుతుంది. అంటే అంత మాత్రాన జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను వింటున్న పద్ధతి ప్రకారం ఇప్పుడు అరకులోయ ఇదంతా కూడా మళ్ళీ కొత్తగా రైలు మార్గాలు కూడా వేయడానికి నిర్ణయాలు తీసుకుని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే కనుక జరిగితే మీకు అరకులోయ అంతా కూడా చాలా ఇదిగా, అంటే భద్రాచలానికి అటువైపు కూడా బాగా ఇదిగా ఉంటుంది. అసలు అది పెరిగితే అదొక పద్ధతిలో ఉంటుంది. రైలు కూడా వేస్తారని అంటున్నారు. అదేనండి. అమ్మా సినిమా రంగం కూడా కార్పొరేట్ వ్యవస్థ అయిపోయింది కదా. 1-2 కుటుంబాలు బాగా దానిని
గుత్తాధిపత్యం అవునండి, అవును అవును, వాళ్ళ సంతానమే, వాళ్ళ ఫ్యామిలీస్. అవునండి, అవును, అంతే. అంటే అలా ఉంది పరిస్థితి ఇప్పుడున్న మొత్తం అన్ని రంగాలలో అదే, అన్ని రంగాల్లో. అంటే పెట్టుబడి అవును, కేంద్రీకృతంగా. అంటే అక్కడ అన్నీ తమిళనాడు కూడా అంతే కదా, ఇక్కడనే కాదు. అది వాళ్ళు శివాజీ గణేశని ఇరా సాగినంతకాలం సాగింది. ఇతను ఎంఆర్ రాధ వాడిని కాల్చాడు కదా, ఎంజీఆర్ని కాల్చాడు కదా. కాల్చిన తర్వాత ఎంత గందరగోళం జరిగింది. అంటే అంటే ఒక విధంగా ఎంఆర్ రాధ ఫ్యామిలీస్కి వీళ్ళకి చాలా శత్రుత్వం ఉంది. వీళ్ళందరూ సాగించుకున్నారు శివాజీ గణేశన్. వీళ్ళంతా రాధ పరిభాషలో చెప్పాలంటే కత్తి హీరో అయిటారు వస్తాడు, కత్తి పట్టి హీరో అయిటారు వస్తాడు. అరిచి ఒకడు హీరో అయ్యాడు, కత్తి పట్టుకుని ఒకడు హీరో అయ్యాడు అని ఎంఆర్ రాధ ఆగర్భ శత్రుత్వం ఎంఆర్ రాధకి మిగిలిన దానికి వాళ్ళకి. అంటే అంత కమాండ్ ఇందులో ఇక్కడ హీరోలు ఎలా చలామణి అయ్యారో అక్కడ హీరోలు వాళ్ళు అలాగే చలామణి అయ్యారు. ఇంకా చెప్పాలంటే అవతల పైనుంచి వచ్చేటువంటి వాటిని అన్నిటికీ రిప్లికాగానే వచ్చాయి మొత్తం అంతా కూడా. సారాకి రాజకీయ గారికి సంబంధం మొదటి నుంచి ఉందండి. మొదటి నుంచి అంటే ఇప్పుడు వాహినికి ఉందనుకోండి, వాహినికి పెట్టుబడి పెట్టిన వాడే సారా కాంట్రాక్టర్. వాహినికి పెట్టుబడి పెట్టిన వాడే సారా కాంట్రాక్టర్.